ఆయన ఎక్కడ రానిచ్చారు, ఇక్కడికి రానివ్వలేదు కదా. కాబట్టి ఇవన్నీ రకరకాలైన ప్రశ్నలు. కాకపోతే మీరు అన్నటువంటి సూటి ప్రశ్నకి సమాధానం అయితే కొంత వేచి ఉన్న తర్వాత కొంత సమాచారం మన దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడడం కరెక్ట్ అని నేను భావిస్తాను వాసు గారు. రైట్. ప్రమీల గారు మీరేమంటారండి? అంటే ఏమన్నా మళ్ళీ కూటమి కొత్తగా ఒక డైవర్షన్ వ్యవహారం, ఈ నెలకు ఒక సబ్జెక్ట్ కావాలి కదా, కింద నెల విడుదల రజని, ఈ నెల కోడెల శివప్రసాద. ప్రమీల గారు మీరు మ్యూట్లో ఉన్నారండి. సార్ ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే ఆ రోజు ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారో అతనే మీడియా ముందుకు వచ్చి నాది తప్పుడు కేసులు, ఆ రోజు నన్ను బెదిరించి నా మీద కేసు పెట్టించారు అని మీడియా ముందు మన ప్రత్యక్షంగా ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. అది అంతకన్నా మించి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎవరైతే కేసు పెట్టారో అతనే బయటకు వచ్చి మాట్లాడారు కదా. అట్లా అది అంతకు ముందు గత ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి గారు విశాఖలో ఉండి ఎన్ని అక్రమాలు చేశారో, ఎన్ని భూ కబ్జాలు చేశారో ఆయన మీద ఈ రోజు కాకినాడ విషయంలో కూడా కేసు దాఖలు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం అది కూటమి ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు సార్. అంతకు ముందు ఎవరెవరైతే ఏమేమి అన్యాయాలు చేశారో అవన్నీ వన్ బై వన్ అన్ని ఖచ్చితంగా బయటికి రావాలి. వాళ్ళు ఏం చేశారో అన్యాయాలు బయటికి చెప్పకపోతే ప్రజలకు కూడా తెలిసే అవకాశం లేదు కదా సార్. అందుకని మాత్రమే అవన్నీ మళ్ళీ బయటికి తీసుకొచ్చి, ఆల్రెడీ ప్రభుత్వం రాకముందు కూడా చెప్పిన విషయాలు ఇవే. ఎవరి మీద అయితే కేసులు, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అయితే జరిగిద్ది. ఇప్పుడు ఏదో రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయారని వాళ్ళని వదిలిపెట్టడం, లేదంటే చెయ్యని వాళ్ళని ఇది చేయడం అదే కాదు. వాళ్ళు లాస్ట్ అంతకు ముందు ఏమేం చేశారో అవన్నీ బయటికి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా, అంతకు ముందు ఎవరిని మాట్లాడించే ఇది కూడా లేదు సార్. అంత దౌర్జన్యంగా ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ఎవరు మాట్లాడలేకపోయారు. ఈ రోజు అది లేదు కూటమి ప్రభుత్వంలో. ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడి తీరుతుంది, అంతే. రైట్. అంటే గోపి గారు, జనసేన ఫిలాసఫీ బాగుంది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఇవాళ లేకపోతే 10 ఏళ్ళలాగో 20 ఏళ్ళలాగో. సో దానికోసం మనం అందరం కూడా ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని వెయిట్ చేయాలి. సరే, జనసేన ఫిలాసఫీ. ఈ రెండో అంశానికి వస్తే ఇక్కడ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఒకటి, జూన్లో జరిగే మున్సిపల్ ఎన్నికలకి వైసీపీ ప్రిపేర్డ్గా ఉందా? రెండో అంశం, కోడెల శివప్రసాదరావు గారి స్పీకర్గా ఉన్న సమయంలో మీరు అక్కడే ఉన్నారు, మొత్తం ఉదంతం అంతా కూడా మీరు సమగ్రంగా రిపోర్ట్ చేస్తున్నారు, దాని లోతుపాతులు పూర్తిగా తెలిసిన వాళ్ళు. నిజంగా ఆయనది హత్య అంటారా? సాయిరెడ్డి గారు ఒక పథకం ప్రకారం హత్య చేయించారంటారా? వాళ్ళు ఎవరో ఆరోపిస్తున్నట్టు. ఆత్మహత్య అండి. ఆయన ఇంట్లో జరిగింది, అది ఆయన బెడ్రూమ్లో జరిగింది, అది ఆత్మహత్య. అయితే ఆ ఆత్మహత్యకు ప్రేరేపించడం కారణమైంది మాత్రం అప్పట్లో వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. చాలా ఫర్నిచర్ దొంగ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చాలా చాలా విస్తృత స్థాయిలో చాలా ప్రజలకు చాలా డీప్గా వెళ్ళిపోయారు ఆ